రూమ్స్ కలిగినటువంటిది సిరిసిల్ల. వేలాది మంది ఉపాధి పొందుతున్నటువంటి సిరిసిల్ల ఉంది సార్. ఇక్కడ చూసుకున్నట్లయితే పవర్ రూమ్ రంగానికి సంబంధించి ఇక్కడ పవర్ రూమ్ కార్మికులు మరియు అనుబంధంగా చేసి వార్పిన్ కార్మికులు, వైపని కార్మికులు, జాపర్లు, గుమాస్తాలు, కండెలు చుట్టే కార్మికులు, ఆసాములు, యజమానులు ఇట్లా ఎన్ని విభాగాల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు సార్. సైజింగ్, డైయింగ్ అనుగుణంగా మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపు 28,000 పవర్ రూమ్స్ ఉండే సార్ ఇక్కడ. దీని మీద ప్రత్యక్షంగా ఒక 10,000 మంది, పరోక్షంగా ఒక 20,000 మంది, మొత్తం 30,000 మంది కార్మికులు కుటుంబాలు నడిచాయి సార్. సిరిసిల్ల నడిస్తేనే ఇక్కడ సిరిసిల్ల ఆర్థిక పరిస్థితి అనేది మొత్తం కష్టపరిశ్రమ మీద ముడిపడి ఉంటుంది సార్. ఇంతకుముందు చెప్పినట్టు సంక్షోభం వల్ల గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి కూడా ఉపాధి లేక ఈ మధ్య కాలంలోనే 7-8 మంది కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది సార్. ముఖ్యంగా దీనికి సంబంధించి గతంలోనే మా యూనియన్గా సిరిసిల్ల స్థితిగతులు, స్ట్రక్చర్ ఏంటిది, ఇక్కడ ఉన్నటువంటి నెలకొన్న సమస్యలు, ప్రాబ్లమ్స్ ఏంటి, అదేవిధంగా సొల్యూషన్ మార్గాలు ఏంటి అని కూడా అంతకుముందు వర్షి మేడం గారికి కావచ్చు, మొన్న శైలజ మేడం గారికి వివరించడం జరిగింది. ఈరోజు కూడా మీ దృష్టికి తీసుకురావాల్సింది సార్.